హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్. న్యూ డే. ఫుల్ వీడియో తీసి చాలా రోజులు అవుతుంది. లైక్ ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ఎబోనే అయిపోయింది అనుకుంటా. రొటీన్ కంటెంట్ ఉండడం వలన ఇన్ని రోజులు వీడియోస్ చేయలేను. ఇది వచ్చేసి ఒక ట్రావెల్ వీడియో. ఈరోజు డేట్ అండ్ డే వచ్చేసి జూలై 22 6 PM అవుతుంది ఈవినింగ్. సో ఈ వీడియో మెయిన్ రీజన్ ఏంటంటే ఇది ఒక ట్రావెల్ వీడియో. నేను మా ఫ్రెండ్స్తో కలిసి ఫ్రెండ్స్ మనోహర్ రెడ్డి, విజయమణితో కలిసి వీఆర్ గోయింగ్ ఆన్ ఎ ట్రిప్ లైక్ తమిళనాడుకి ఇది నా సెకండ్ విజిట్. ఎక్కడికి వెళ్తున్నామంటే ఫస్ట్ అరుణాచలం, ఆఫ్టర్ దట్ పాండిచ్చేరి. ఆల్మోస్ట్ ఈ ట్రిప్ వచ్చేసి కంప్లీట్ 7 days ట్రిప్ అనమాట. నేనేమనుకుంటున్నా అంటే ఈ 7 days జర్నీని ఒకటే వీడియోలో చూపిద్దామని అనుకుంటున్నాను. మేబీ ఎట్లుంటుందో చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ video from here. So what I want to show you is like right now we'll pack our bags. Let's get out from home. వీడియో అయితే చూడండి, ఫుల్ వీడియో చూడండి, మంచిగా అనిపిస్తుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వాట్స్ హ్యాపెనింగ్ అన్నది వీడియో ఉన్నాం కదా. సో ఫ్రెండ్స్, 7 daysకి సరిపడ్డామన్న క్లాతింగ్ ఇది. ఇంకా ప్యాక్ చేసేద్దాం. నెక్స్ట్ డే ఇది జూలై 24th వెడ్నెస్డే అండ్ టైం వచ్చేసి 2 PM. సో ప్రజెంట్ అయితే మంచిగా రెడీ అయిపోయాము. వీఆర్ స్టార్టెడ్ అవర్ డే లైక్ దిస్. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ ఫ్రమ్ హియర్. లెట్స్ గో. సో ర్యాపిడో అయితే బుక్ చేసేసుకున్నాను చెర్లపల్లి న్యూ రైల్వే స్టేషన్కి. ప్లాట్ఫామ్ నెంబర్ 8. కనిపిస్తుంది కదా, ఇదే మన ట్రైన్. రామేశ్వరం, చెర్లపల్లి టు రామేశ్వరం ఎక్స్ప్రెస్ ఎవ్రీ వీక్ ఉంటుంది ఫ్రమ్ హైదరాబాద్, తెలంగాణ. హాయ్ విజయ్, విజయ్ చెప్పినా గైస్, ఈయననే విజయ్ మనీ, మోస్ట్ గుడ్ లుకింగ్ పర్సన్. ఇంకా ట్రైన్ ఎక్కేద్దాం. లెట్స్ గో, పదండి. ఇదే మా ట్రైన్. Getting into the train. Very neat and clean. This is the cabin. This is our cabin. Vijay hi. Hi, hello. ఎట్లా అనిపిస్తుంది ట్రైన్? Super, feeling good. సో ఎన్ని అవర్స్ జర్నీ మనది? Total almost 18 hours journey ఫ్రమ్ హైదరాబాద్ to Tirumalai, Arunachala. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు అరుణాచలం. డైరెక్ట్ ట్రైన్ వచ్చేసి మన రామేశ్వరం పోతుంది. డైరెక్ట్ రామేశ్వరం, ఫ్రమ్ హైదరాబాద్ టు రామేశ్వరం. సో ఇప్పుడైతే మేము టైం వచ్చేసి 3:40 అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతుంది ట్రైన్. ముందే చెక్ ఇన్ అయిపోయినాం చెర్లపల్లి రైల్వే స్టేషన్లో. దిస్ ఇస్ హౌ ఇట్స్ గోయింగ్ ఆన్. ఈ స్టాప్లో నా ఇంకొక ఫ్రెండ్ బోర్డ్ అవుతాడు. ఈజ్ ద వన్. ఐ వెల్కమ్ మనోహర్ ఆన్ బోర్డ్. లెట్స్ గో. సో ఫస్ట్ మెయిల్ ఇన్ ద ట్రైన్. నెక్స్ట్ డే ఇది ఒక మంచి స్లీప్ తర్వాత డే ఇది. ఆల్మోస్ట్ మేము తిరుపతి దగ్గరలో ఉన్నాము.
రైట్ నౌ. 90 దాటట్లే అసలు మా ట్రైన్ స్పీడ్. రైట్ నౌ మా ట్రైన్ 69-70 స్పీడ్లో పోతుంది. చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, దగ్గర 7 కొండలకి దగ్గరగా ఉన్నాము తిరుపతికి. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అరుణాచలం తిరువణమలై రైల్వే స్టేషన్. కరెక్ట్ హైదరాబాద్ నుంచి నిన్న 4:30కి ఎక్కితే ఈరోజు 12:30కి దిగినాము. సో ఆన్ టైంకే నడిచింది మన ట్రైన్ అయితే. దిస్ గైస్ కనిపిస్తుంది కదా అరుణగిరి పర్వతం. అదే రివ్యూ విజయమని రివ్యూ ట్రైన్ ఎట్లా అనిపించింది? ట్రైన్ ఎట్లా అనిపించింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీలో ఉన్నాము. ఓకే. ఇక్కడ హ్యూమిడిటీ బాగుంది, చాలా వేడి. ఏసీ కదా ఆల్మోస్ట్ ఆల్ పడుతుంది కదా. నెక్స్ట్ ప్లాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్కి వెళ్ళాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి, దాని తర్వాత ఆలోచిస్తాం ఎక్కడికి వెళ్ళాలో. సో ఇప్పుడైతే నాయిస్ రిడక్షన్ ఆన్. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు రూమ్లో చెక్ ఇన్ అయినాము. ఫ్రమ్ రైల్వే స్టేషన్ టు రూమ్ ఒక 500 మీటర్స్ ఉంది. ఈ రూమ్ వచ్చేసి మాకు 1000 రూపీస్లో ఛార్జ్ పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నీట్గా ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాము. నెక్స్ట్ గోయింగ్ ఫర్ ఎ లంచ్. లెట్స్ గో ఫ్రమ్ రూమ్. అండ్ కంప్లీట్గా ఏదైతే రూమ్ బుకింగ్స్ ఇవన్నీ అకామిడేషన్స్ ట్రావెల్ ప్లాన్స్ అంతా మా మనీ జైకర్ చూసుకున్నాడు. ఈజ్ ద వన్ బిహైండ్ ద మెయిన్ లీడ్ ఇన్ దిస్ ట్రిప్. దట్స్ హౌ ఇట్స్ గోయింగ్. సూపర్. కొత్త ప్లేస్ కదా, లంచ్కి టైం అయింది. ఒక మంచి రెస్టారెంట్ అయితే చూస్తున్నాము. ఏం అర్థమవుతలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కడ ఎట్లా టేస్ట్ ఉంటుందో తెలియదు కదా. సో సర్చింగ్ ఫర్ ఎ గుడ్ రెస్టారెంట్. We have ordered South Indian thali. చూద్దాం ఎలా ఉంటుందో. క్యాబ్ కాదురా అది. రామకృష్ణ ప్యూర్ వెజ్ అండ్ రెస్టారెంట్. లంచ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది, రీజనబుల్ ప్రైస్. ఓం అరుణాచలేశ్వరాయ నమః. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా తిరువణమలై అరుణాచలం టెంపుల్, రాజగోపురం. ఇది చాలా బాగుంది. జస్ట్ లంచ్ కంప్లీట్ చేసుకొని టెంపుల్ చూద్దామని అయితే వచ్చినాము. ఇక్కడ చూస్తే పబ్లిక్ అయితే అంతా లేరు. సో విజిట్కి డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. బయట నుంచి పబ్లిక్ లేరు కానీ టెంపుల్ మాత్రం చాలా పెద్దది. ఉన్న పబ్లిక్ అంతా లోపలనే ఉన్నారు టెంపుల్ లోపల. సో మాకైతే 45 మినిట్స్లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా చాలా బాగైంది దర్శనం. ఐఎమ్ వెరీ హ్యాపీ. హాయ్ గైస్. సో
చేయలేరా డైరెక్ట్ లైవ్ ఇస్తాం. సో అరుణాచలంలో దర్శనం కంప్లీట్ చేసుకున్నాక సో టైం వచ్చేసి 8 PM అవుతుంది. గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేసినాం ఇప్పుడే. స్టార్టింగ్లో మా ఫేసెస్ ఇట్లున్నాయి. ఆల్మోస్ట్ కంప్లీట్ 14 కిలోమీటర్స్ ఉంటుంది ఇది. 14 కిలోమీటర్స్ తర్వాత ఇట్లుంటుంది చూడండి. సో మనోహర్ అయితే ఆల్మోస్ట్ కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం. టెంపుల్లో దర్శనం అయితే మాకు ఓన్లీ 1 అవర్లో అయిపోయింది కానీ 1 అవర్లో అయిపోయింది. రాకెట్లాకి వెళ్ళిపోయినాం ఇట్లా దర్శనం. చెప్పురా. సో ఫ్రెండ్స్ అరుణాచలం గిరి ప్రదక్షిణం టైం వచ్చేసి చూడండి ఎంత అవుతుంది. 9:43. 8 o'clockకి స్టార్ట్ చేసినాము. 9:43 అవుతుంది. ఆల్మోస్ట్ హాఫ్ కంప్లీట్. ఇంకొక హాఫ్ ఇంకొంచెం. చాలా మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే ఈ అట్మాస్ఫియర్లో. మస్ట్ విజిట్. నైట్ టైం మాత్రమే చేయాలి. గిరి ప్రదక్షిణం నైట్ టైం మాత్రమే చేయాలి. చాలా చాలా బాగా అనిపిస్తుంది. టెంపుల్ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉన్న కొండ చుట్టూ తిరుగుతుంటే ఆ వైబ్ డిఫరెంట్ వైబ్ అనమాట. వెరీ డివోషనల్ మూమెంట్. మనకి ఇక్కడ లెగ్ మసాజర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. పర్ 5 minutesకి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. ఇక మేము కూడా మసాజ్ చేయించుకోవడం అయితే స్టార్ట్ చేసినాం. వితౌట్ ఆఫ్ దిస్ వి కాంట్ సర్వైవ్ అనమాట. ఇక ఇట్లనే కంప్లీట్ నైట్ మొత్తం ఇట్లనే మెయిన్ రోడ్ మీద చూసుకుంటే వాకింగ్ చేస్తూనే ఉంటారు, ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు. పబ్లిక్ టూ మచ్ పబ్లిక్. ఎక్కడ చూసినా పబ్లికే కనిపిస్తారు. భయపడాల్సిన అవసరమే లేదు. వీ క్యాన్ వాక్ ఇన్ మిడ్ నైట్ ఆల్సో. 1, 2, 3 ఏ టైం అయినా కూడా మనము ప్రదక్షిణం అయితే చేసుకోవచ్చు. 14 kilometers ఆఫ్ గిరి ప్రదక్షిణం వితిన్ 5 hours అయితే మేము కంప్లీట్ చేయడం అయితే జరిగింది. ఇక టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోయాం. హలో గైస్, గుడ్ మార్నింగ్. డే 3 ఈరోజు. రూమ్ నుంచి చెక్అవుట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయి చెక్అవుట్ అయితే అయిపోయినాము. సో ఈరోజు నీట్గా ఫ్రెష్ అప్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. అట్ ద సేమ్ టైం ఫర్ దట్ పాండిచ్చేరి. అట్ ద సేమ్ టైం నైట్ ఏమైందంటే గైస్ వ్లాగ్ షూట్ చేయలేకపోయినాను. 14 kilometers నడిచేసరికి టూ మచ్ పెయిన్, కాళ్ళలో టూ మచ్ పెయిన్, లెగ్స్లో టూ మచ్ పెయిన్ అనిపించింది. సో వ్లాగ్ షూట్ చేయలేకపోయినాను. డైరెక్ట్ రూమ్కి వచ్చి పడుకున్నాము. వచ్చేవరకు 1:30 అట్లా అయింది. దట్స్ హౌ ఇట్స్ గోయింగ్. ఇప్పుడైతే మేము ప్రజెంట్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. ఆఫ్టర్ దట్ డైరెక్ట్ ఇక్కడ నుంచి పబ్లిక్ ట్రావెల్ యూజ్ చేసి పాండిచ్చేరికి వెళ్దామన్న ప్లాన్లో. అంతేగా మా మనోహర్ చూడండి. ఇది తిరువన్నమలై బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ పాండిచ్చేరికి బస్ అయితే చూస్తాం. ఇంకా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి పాండిచ్చేరికి 95 రూపీస్ ఛార్జ్ చేసిన టికెట్. ది రోడ్స్ ఆర్ వెరీ గుడ్. యూ కెన్ కమ్ ఇన్ కార్ యాజ్ వెల్. ప్రైవేట్ వెహికల్ ఉన్నా తీసుకొని రావచ్చు. ఈ బస్సులో ఆల్మోస్ట్ సగం మంది తెలుగు వాళ్ళే కనిపిస్తారు కదరా. So finally, after 2 hours of journey, we are here. Welcome to Pondicherry, the Union Territory of India.
తర్వాత అరుణాచలం నుంచి 2 hours జర్నీ తర్వాత ఫైనల్లీ రీచ్ పాండిచ్చేరి. బ్యాక్గ్రౌండ్ ట్రాఫిక్ సౌండ్ అవాయిడ్ చేయండి. హాయ్ గైస్, సో పాండిచ్చేరిలోనైతే రూమ్లో చెక్ ఇన్ అయిపోయినాము. మీకు ప్రజెంట్ రూమ్ టూర్ చూపిస్తా, హౌ ఇట్ విల్ బి అనేది. లెట్స్ మీరే చూడండి. అటాచ్డ్ బెడ్రూమ్, మేము 3 members కాబట్టి అటాచ్డ్ బెడ్రూమ్. ఇక్కడ మా లగేజ్ అంతా పెట్టుకున్నాము. అదే వైడ్ అసిస్టెంట్ అచ్చాడు. అండ్ కామన్ అండ్ వాష్రూమ్ కూడా నాట్ బ్యాడ్, వెరీ అంతా ఓకేనే ఉంది. సో మేము చెక్ ఇన్ అయిన హోటల్ అపెక్స్ హోటల్ అనమాట. ఇది వచ్చేసి బీచ్ నుంచి 1 kilometer డిస్టెన్స్లో ఉంది. ఇట్లుంటుంది. అండ్ పర్ డే ఛార్జ్ వచ్చేసి 2200 అట్లా పడింది. ఓవరాల్గా మేము 3 days బుక్ చేసుకున్నాము. 6800 చేంజ్ అవుతున్నాం పడింది. దట్స్ ఆల్. సో లైట్గా అయితే చిల్ అవుతున్నాము, మూవీ పెట్టుకొని మూవీ చూస్తూ చిల్ టైం. Hi guys, good evening. Let's explore the streets of Pondicherry. Let's go. Peace, Mr. Beecher and Manohar. I'll show you in to out, completely end to end, from my room to complete a tour. Let's go. రే సన్సెట్ లేదురా, సన్ లేదురా బయట. బయట సన్ లేకపోతే మనం సన్ తీసుకొని వద్దాం గాయస్. స్టే ట్యూన్. అరే సన్ లేదురా బయట నిజంగానే. So this is our rental bike. I am driving this Fasino, Yamaha Fasino. Let's start. I am driving this Fasino. This is Yamaha Fasino, by the way. We got this bike for per day 400 rupees of charge. అరే మా ఆర్డరా, అరే ఒక్క నిమిషం ఆడేనా. సో అన్ఫార్చునేట్లీ మా కజిన్ బ్రదర్ అయితే కలిసాను, వినయ్ కుమార్. కానీ ఎక్కడనో బయట స్టేట్లో మన వాళ్ళని కలిస్తే ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీల్ అసలు. అది ఇప్పుడు అట్లా అనిపించింది. వీఆర్ గోయింగ్ టు బీచ్. Hi guys, good morning. Day 3 in Pondicherry today. Right now, ఈరోజు అయితే మేము ఫస్ట్ వినాయకన్ టెంపుల్ వెళ్తున్నాము. దగ్గరలో ఇక్కడ వినాయకన్ టెంపుల్ చాలా ఫేమస్. సో వీఆర్ గోయింగ్. చూస్తున్నారు కదా, శ్రీ మనకుల వినాయకర్ టెంపుల్.
సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, టెంపుల్ మొత్తం ఇలానే ఉంటుంది, బ్యూటిఫుల్ పెయింటింగ్స్తోని. చూడండి పైన మన సీలింగ్కి చూస్తున్నట్టయితే కంప్లీట్గా లార్డ్ వినాయకుంది కళ్యాణం ఫోటో అనుకుంటా అది మేబీ. టెంపుల్ మొత్తం కూడా ఎక్కడ చూసినా ఇలానే డిఫరెంట్ మ్యూరల్స్, డిఫరెంట్ రూపంతో ఉన్నాడు వినాయకుడు. చాలా బాగుంది ఈ టెంపుల్. దర్శనం కంప్లీట్ చేసుకొని దగ్గరలోనే ఉన్న ఇండియన్ కాఫీ హౌస్కి అయితే వచ్చేసినాం బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇక్కడ దోశ బాగుంటుంది అని చెప్పేసి దోశ అయితే ఆర్డర్ చేసిన. ప్లెయిన్ దోశ ఇది. లెట్స్ ఈట్. టేస్ట్ అయితే బాగుంది, రీజనబుల్ ప్రైస్. అవుట్ ఆఫ్ 10/7 అయితే ఇస్తాను నేను. వెరీ నైస్, వీ కెన్ హిట్ హియర్. ఇండియన్ కాఫీ హౌస్. ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ ఇట్లనే ఉంటాయి, కలర్ఫుల్గా ఎల్లో కలర్, సమ్ ఫ్రెంచ్ స్టైల్లో ఉంటాయి అనమాట. ఈవినింగ్ మీకు ఒకసారి ఫ్రెంచ్ కాలనీ కూడా చూపిస్తాను. నిన్న మొన్న మీరు ఈ ప్లేస్ చూసినట్టయితే చాలా ఖాళీగా ఉండే, ఈరోజు ఫుల్ మార్కెట్తో నిండిపోయింది. ఎవ్రీ సండే ఇక్కడ మార్కెట్ అవుతుందంట. చూసుకుంటే ఇక్కడ ఫుడ్ మనకి కొంచెం హైదరాబాద్తో కంపేర్ చేస్తే మనం ఇక్కడ హ్యాబిట్యూట్ కొంచెం టైం పడుతుంది. సో నేనైతే కేఎఫ్సీకి వచ్చినాము ఆర్డర్ చేయడానికి. లంచ్ ఇంకా ఇక్కడనే ఈరోజు. ఎవరు మాట్లాడతాను కదా ఒక నిమిషం. వాళ్ళంతా వస్తారు. ఇప్పుడు సాహచ్ని సముద్రంలో అవుతుందో తెలుసుకోవడానికి చూద్దాం. దూకడా వెనకడి. నేను ఫ్రేమ్లో కోసం ఇట్లా పట్టుకో, నేను ఫ్రేమ్లో కోసం ఇలా పట్టుకో ఏం కాదు పట్టుకో. ఎప్పుడు ఐస్ క్రీమ్ కా అది స్టార్టింగే ఉంటుంది. సో గైస్ గుడ్ మార్నింగ్. రైట్ నౌ పాండిచ్చేరిలో మనము రాక్ బీచ్కి అయితే వెళ్తున్నాము సన్ రైజ్ చూడడానికి. టైం వచ్చేసి 5 AM ఇన్ ద మార్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే. చూద్దాం, లెట్స్ గో. ఎక్స్పీరియన్స్, సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది ఈవెన్ ఐ డోంట్ నో. Hello, good morning. Good morning.
ప్రజెంట్ చెక్కింగ్ అవుట్ టూర్ అయిపోయింది. సో పాండిచ్చేరి రైల్వే స్టేషన్లోనే ఉన్నాం. పుడుచేరి రైల్వే స్టేషన్ మాది ప్లాట్ఫామ్ నెంబర్ 4 ఫ్రమ్ పాండిచ్చేరి టు డైరెక్ట్ హైదరాబాద్ కాచిగూడ. ఇట్స్ అన్ ఎక్స్ప్రెస్, కాచిగూడ ఎక్స్ప్రెస్. కనిపిస్తుంది కదా మనది ఎక్స్ప్రెస్ అది. I don't want to go. బాబా షో పెట్టేద్దాం బా. మనము 3AC మనది. ఎండ మాత్రం గట్టిగా కొడుతుంది, ఇష్టం వచ్చినా కొడుతుంది. అది నేను ట్రైన్ ఎక్కడ కొడుతుంది ఒక షాట్. ఇగో ఇటు నిల్చో. లేదు అక్కడ ఓకేనా? సో ఈ ట్రైన్ 18 hours జర్నీ. రేపు మార్నింగ్ 8 o'clockకి రీచ్ అవుతాం అన్నమాట. வீட்டில் மேலே ஏதோ பண்ணியிருக்காங்க